నమస్కారం డి-న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అబద్ధాలేనన్న సీఎం జగన్. సూపర్ 10 పథకాలకు 1,50,000 కోట్లు ఏడాదికి అవుతాయని, వాటిని ఎక్కడి నుంచి తెస్తాడని ప్రశ్న. వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వెల్లడి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దర్ రామ్మోహన్ చేసింది శూన్యమంటూ మండిపడ్డ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రజలు చీదరించుకోవడంతో గద్దర్ రామ్మోహన్ ప్రచారానికి కూడా వెళ్లలేకపోతున్నాడని స్పష్టం. కేశినేని నాని, దేవినేని అవినాష్ విజయాన్ని కోరుతూ వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన అవినాష్ సోదరి క్రాంతి, కేశినేని హైమా. 2014 ఎన్నికల్లో జనసేన బీజేపీతో జట్టు కట్టి దొంగ హామీలిచ్చి ప్రజలను వంచిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 అంటూ నమ్మబలుగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 6, సూపర్ 10లకు ఏటా 1.50 లక్షల కోట్లు ఇవ్వాలి. అసలు ఇది సాధ్యమేనా అని నిలదీశారు. మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ అదే సంతకం, మళ్ళీ అవే మోసాలు, హిస్టరీ రిపీట్ అంటూ మండిపడ్డారు. ఇది గుర్తుందన్న మీ అందరికీ 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. అప్పట్లో ఇదే ఈనాడు, అప్పట్లో ఇదే ఆంధ్రజ్యోతి, అప్పట్లో ఇదే TV5 లో అడ్వర్టైజ్మెంట్ లో ఊదరగొట్టారు. కింద చంద్రబాబు సంతకం మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ లో పంపించాడు. ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతా, మీకే విడిచిపెడతాను. మీరే చెప్పండి ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇందులో చెప్పినది మొదటి, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అనంటూ. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తారన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతుల పైకెత్తాలి. ఇలా ముఖ్యమైన హామీ అన్నట్టు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజు మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను. మన గుర్తు ఫ్యాన్ అన్నా. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. డిప్యూటీ మేయర్ నేతృత్వంలో 58వ డివిజన్లో 60 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టారని ఆయన వివరించారు. ప్రజలంతా వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం 58వ డివిజన్ పరిధిలో కొనసాగింది. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, వైసీపీ నేత తోట శ్రీనివాస్ తదితరులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 58వ డివిజన్లో 60 కోట్ల రూపాయలతో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పించారని తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు సైతం నిర్వహించామని తెలిపారు. ప్రజలంతా జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈరోజు
డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరం కలిసి వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా ఒకటే చెప్తారు మా డిప్యూటీ మేయర్ గారి పేరుతో, అభివృద్ధి గతంలో ఈ రోడ్లన్నీ కూడా కనీసం నడవలేని పరిస్థితి, లోతు గొంతులు నడిచేవాళ్ళం. చిన్నపాటి వర్షం వస్తే మొత్తం నీటిమయం అయిపోయి రోడ్లన్నీ కూడా, అటువంటి రోడ్లని పర్మనెంట్గా సిమెంట్ రోడ్లు చేయించారు అని చెప్పని ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సుమారుగా 60 కోట్లు పైబడి ఈ ఒక్క డివిజన్లోనే రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, పార్కుల అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో ఈ డివిజన్లో ఏ విధంగా ఉంటుంది, 2019కు ముందు డివిజన్ ఎలాగ ఉంది, 2019 తర్వాత ఏ విధంగా ఉందనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బోండోమ్ అనే వ్యక్తి గతంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. కనీసం ఈ డివిజన్ని అభివృద్ధి చేద్దామని కనీసం ఆలోచన కూడా చేయలేకపోయాడు అతను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా డిప్యూటీ మేయర్ గారు అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్క సీసీ రోడ్లు, ఈరోజు రోడ్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్ని రోడ్లు ఇన్ని సందులో వేయగలిగారా అని చెప్పని ఆ విధంగా డెవలప్ చేశారు. కాబట్టి ఈ డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇళ్లలోకి మీరు రావద్దండి, మేము వేసి పంపిస్తాం మీకు ఓట్లు, ఎందుకంటే మీరు ఇంత చేసిన తర్వాత మేము ఈ చిన్న పని కూడా చేయలేమా, మీకు జగనన్నకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని ప్రజలు చెప్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో ఎన్నికల సందర్భంగా డోర్ టు డోర్ క్యాంపింగ్లో మంచి స్పందన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం చేసిన మేలే ఇక్కడ. ఇది అనేది చాలా చాలా అంటే ఇందిరానాయక్ నగర్ చాలా మంచి కాలనీగా డెవలప్ అవడం ఏంటండి. ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు ప్రతి దీనికి సంబంధించిన రోడ్లు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రతి ఓళ్ళు వెళ్తుండే, అమ్మ మన జగనన్న ప్రభుత్వంలో మా కాలనీ డెవలప్ అయింది, ఇక్కడ వెల్లంపల్లి గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తాం, మన ఎన్నిక అదే మన ఇప్పుడు బ్యాలెట్ నెంబర్ కూడా 4 అమ్మ, ఇప్పుడు 4 సంఖ్య వచ్చింది, ఆ 4 మీద మనం బటన్ నొక్కి మంచి మెజార్టీతో గెలిపించి జగనన్న కానుక ఇస్తానంటున్నారు. దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ, అంటే అభివృద్ధి భాగంలో ఈ కాలనీ చూసి ఎంతో డెవలప్, కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేశాం. కాబట్టి ఇక్కడ అందరూ నేను ఒకే మాట మీద ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తాం. నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలోని 58వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడపకి ప్రోగ్రాం జరుగుతుంది. ఈ డివిజన్లో ప్రతి చోట కూడా, ప్రతి రోడ్లు కానివ్వండి, ప్రతి చోట కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఓటు వేయాలి, కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం ఇబ్బంది పడడానికి కారణం చంద్రబాబు అని తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబు చేసిన పాపం వల్లనే పెన్షన్దారులు నానా అవస్థలు పడవలసి వస్తుందన్నారు. ఇప్పుడు ఏమీ తెలియనట్లు దొంగ అని అరిసినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. కృష్ణలంక 21వ డివిజన్లో వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్లో కోట్లాది రూపాయలతో నివాసితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కరకట్ట నివాసితులకు వివిధ అవసరాల నిమిత్తం కమ్యూనిటీ హాల్స్ సైతం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ డివిజన్లో 2 సార్లు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మాకు ఏమీ చేయలేదని ప్రజలు వాపోతున్నట్లు చెప్పారు. అధికారం లేకపోయినా ఇన్ఛార్జిగా ఉండి చేసిన సేవకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం చేకూరుస్తామని నివాసితులు స్వచ్ఛందంగా చెబుతున్నట్లు అవినాష్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అవినాష్ ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజల ముందుకు
రావడానికి కూడా భయపడుతున్నారన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. త్వరలో ప్రజలందరూ గద్దెకి బాయ్ బాయ్ చెప్తారని ఆయన అన్నారు. 21వ డివిజన్ కృష్ణలంక కరకట్ట సెంటర్ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచార కార్యక్రమం కట్ట చివరి వరకు కొనసాగింది. నివాసితులు దేవినేని అవినాష్కు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. కార్పొరేటర్ కుమారి గారు ఒక ఆధ్వర్యంలో అధ్యక్షుడు టీపీ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం గారు ఈరోజు ప్రతి ఇంటికి, ముఖ్యంగా కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రేపు జరిగే ఎన్నికల్లో ఓట్లు అడగటం గారు జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే 4 రోజుల క్రితం గారు 21వ డివిజన్లో మేము తిరిగినప్పుడు గారు మంచి స్పందన, మహిళలు పెద్దలు ప్రతి ఒక్కరి గారు మంచి స్పందన లభించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మాకు సంక్షేమ పథకాలు అందించారు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏది కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది మాకు అండగా ఉన్నారు. ఇలాంటి పరిపాలనే మాకు రానున్న రోజుల్లో కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరి గారు కోరుకుంటున్నారు. నిన్న మీరందరూ గారు చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర పాపం పెద్దవాళ్ళ పరిస్థితి. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి, పురంధేశ్వరి గారు కాదా? వీళ్ళెవరూ కాదా? వీళ్ళెవరు గారు ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదని చెప్పని కంప్లైంట్ పెట్టలేదా? స్వయానా తెలుగుదేశం పార్టీ నాయకులే మేమే ఆప్ చేయించామని చెప్పని గొప్పగా చెప్పుకోవట్లేదా? మరి ఇవన్నీ మీరు కారణమైనప్పుడు ఈనాడు పేపర్లు ఎందుకు విష ప్రచారం? తప్పు మీరు చేసి కంప్లైంట్లు మీరు ఇచ్చి దొంగే నేను దొంగ కాదు అని చెప్పని చంకలు గుర్తున్నట్టుగా ఎందుకు ఇవన్నీ కదా? మీరు ఎంత ఈనాడులో విష ప్రచారం చేసినా, ఆంధ్రజ్యోతిలో విష ప్రచారం చేసినా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు. ఒక్కసారి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా వాళ్ళ మనుషులకైనా దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి వెళ్ళి బ్యాంకుల దగ్గర నుంచోమని చెప్పండి. చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారు? నియోజకవర్గం లోపలికి వస్తుంటే గద్దె రామ్మోహన్ని చేదరించుకుంటున్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామే, మా ప్రాంతంలో ఒక్కసారి గారు తిరగలేదు, ఒక్కసారి గారు పర్యటించలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఏమీ గారు చేయలేదు. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని గద్దె రామ్మోహన్ ఓట్ల కోసం వస్తున్నారని చెప్పని చేదరించుకుంటున్నారు. అందుకే ఆయన తిరగట్లా. మీరు గమనించండి, గద్దె రామ్మోహన్ సరిగ్గా తిరగట్లా. వాళ్ళ కుటుంబ సభ్యులను లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళను వాళ్ళు వస్తున్నారు కానీ గద్దె రామ్మోహన్ రాట్లా. ఎందుకంటే ఎక్కడ గద్దె రామ్మోహన్ వస్తే ప్రజానికం తిరగబడి గద్దె రామ్మోహన్ మీద ఎదురు తిరుగుతారని చెప్పిన భయంతో ఈరోజు కొత్త మొహాలు పంపిస్తున్నారు. 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు దేవినేని క్రాంతి, కేశినేని హైమ. ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ని గెలిపించాలని కోరుతూ గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు క్రాంతి, హైమ. సీఎం జగన్ గెలిస్తే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని వారు పేర్కొన్నారు. నమస్కారం అండి. ఇవాళ కేశినేని నాని గారు, దేవినేని అవినాష్ గారి గెలుపు కోసం మేము 14వ డివిజన్లో పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్పొరేటర్ సాంబయ్య గారితో, డివిజన్ అధ్యక్షులు దుర్గా గారితో
మేము ఇంటింటికి వెళ్తుంటే స్పందన చాలా బాగుంది. ప్రజల కోసం కృషి చేసి పనిచేసే నాయకులు కావాలి, అంతేగాని ఓట్లు వేయించుకుని వాళ్ళ స్వార్థాల కోసం డబ్బుల కోసం పదవులు వేయించుకునే వాళ్ళు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా మాకు. ఇక్కడ మీరు చూస్తే దశాబ్దాలుగా చాలా ఇబ్బందిగా ఉన్న శివాలయం రోడ్డు కానీ, వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ చాలా బాగా అవినాష్ గారు రిజాల్వ్ చేయడం జరిగింది ఇన్ఛార్జ్గానే ఉండి. ప్రజలందరి భావన ఏంటంటే ఇన్ఛార్జ్గానే ఉండి ఇన్ని పనులు చేసి పెడుతున్నాడు బాబు, మనకి ఆల్మోస్ట్ 650 కోట్లు పెట్టి ఈస్ట్లో వర్క్స్ చేయించారు, ఇంకా ఎమ్మెల్యే చేస్తే ఇంకెంత చేపిస్తాడో, మా కోసం ఇంకెంత కష్టపడతాడో అనే ఒక చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు అందరూ కూడా. తప్పకుండా మేం గెలిపించుకోవాలి అనే మాట బాగా గట్టిగా వినిపిస్తుంది ప్రజల నుంచి. ఆ ఓనర్షిప్ అందరూ తీసుకుంటే ఆబ్వియస్గా గెలుపు సహజం. కేసీఆర్ నాని గారిని చూస్తే మీరు గత 10 సంవత్సరాలుగా నా పుట్టినూరు రుణం నేను తీర్చుకోవాలి, నా పుట్టినూరు మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను పని చేయాలని చెప్పి ఓట్లు వేయించుకుని మాయమైపోయే నాయకుల్లా కాకుండా స్థానికంగా ఇక్కడే ఉండి 10 ఏళ్ళ నుంచి ఆయన విజయవాడ కోసం చేసిన పని చాలా ఆశ్చర్యకరం. మీరు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ చూడొచ్చు, కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ చూడొచ్చు. ఏ పని అయితే ముందున్న పార్లమెంట్ మెంబర్లు అసాధ్యం అని చెప్పి నవ్వారో అవన్నీ సాధ్యం చేసి ఒక ఛాలెంజ్గా తీసుకుని విజయవాడ రూపురేఖలను మార్చడం జరిగింది. మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంపీ గారు అమ్మాయి గారికి, కాంతి గారికి, నెహ్రూ గారి పాప గారికి, అలాగే డివిజన్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారికి, అలాగే మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారికి, సిద్ధయ్య గారికి, ప్రసాద్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి తిరుగుతూ ఉంటే ఎంపీ గారు కానివ్వండి, అలాగే అవినాష్ గారు సుమారుగా 670 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేగా లేకపోయినా సరే ఆయన 670 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత ఒక అవినాష్ గారిది. అలాగే ప్రతి ఇంటి గుమ్మం కూడా అవినాష్ గారు తొక్కారు. ప్రతి గుమ్మానికి కూడా 3 సార్లు వెళ్ళిన వ్యక్తి అవినాష్ గారు. అలాగే డివిజన్లో మేము దగ్గరగా 6 కోట్ల రూపాయలు పనిచేయించాం. గత 30 సంవత్సరాల నుంచి వేయిన రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అలాగే దర్శిపేట కానివ్వండి, నల్లూరు సత్యనారాయణ నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ వాటర్ లైన్లు కొత్త లైన్లు వేయడం జరిగింది. 36వ డివిజన్లో 12 బూతులకు ఏజెంట్లను ఏర్పాటు చేసి ఓట్లు వెరిఫికేషన్ చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ తెలిపారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగన్ మళ్లీ సీఎం కావాలంటే అందరూ ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. 36వ డివిజన్లో బూత్ ఏజెంట్లు ఏర్పాట్లు చేసి ఓట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ పాల్గొని డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే మాట తప్పని నాయకుడు సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి పనిచేసే నాయకుడు జగన్ అని చెప్పారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు మరొకసారి పన్నాగం పన్నాడని ఆయన చెప్పారు. ప్రజలందరూ వాస్తవాన్ని గమనించి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని కోరారు. ఇష్టం వచ్చినట్లు మేనిఫెస్టోలో అంశాలు పొందుపరిచి ప్రజలను పిచ్చోళం చేయడానికి చంద్రబాబు కూటమి సభ్యులతో కలిసి ముందుకు వస్తున్నాడన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేసే జగన్కి ఓటు వేసి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. గుడ్ మార్నింగ్. ఈ రోజున 36వ డివిజన్లో 12 బూతుల వారుగా ప్రతి ఒక్కరు కూడా బూత్ ఏజెంట్లుగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి ఓట్లు వచ్చుతున్నాయా రాలేదా, ఇంకేమైనా రావాల్సినవి ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ మొత్తం అందరూ కూడా 4 రోజులు స్లిప్లు పంచడం జరుగుతుంది. అలాగే దాని నిమిత్తం మీకు ఓటు ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్లో మీకు ఓటు వచ్చిందా లేదా అని అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొంతమందికి రావాలని చెప్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలన్న ఒక ఆలోచన మాకంటే ఎక్కువగా ఉంది వాళ్ళకి. కేవలం ఏంటంటే ఈ రోజున వాళ్ళు లబ్ధి పొందిన పథకాలు ఏ సీఎం కూడా చేయని రీతిలో ఈరోజు చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలంటే వాళ్ళలో అన్న ఆనందం చూస్తే మాకే ఉత్సాహం కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఏదైతే వాలంటరీ వ్యవస్థను ఎన్ని తిట్టాడంటే, మా ఇంటికి రామాకండి, ఇంట్లోని తలుపులు తోసేయండి, బయటికి తోసేసేయండి, ఇంట్లో లేనప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అదే వాలంటీర్ని 10,000 రూపాయలు శాలరీ పెంచుతాను, అదే వాలంటీర్ నేను ఉంచుతాను అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే ఏదేదో ఆయన మ్యానుఫ్యాక్చరింగ్లో పిచ్చి అన్నీ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఏదైతే జరుగుద్దో అయ్యే పెట్టారు. అలాగా తప్పుడు మాటలు మాట్లాడి
తప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వదిలి. ఎందుకంటే ఈ తప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో కూడా అమలు అవ్వదని తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు అతను సీఎంగా చూశారు. ఈరోజు ఆయన చూసినా కూడా ఎవరో కూడా ప్రతిపక్షం వాళ్ళు ఎంత వచ్చి ఎన్ని చేసినా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వంలో అవి చేస్తాం అని చెప్తే నమ్మే పరిస్థితులు ఈ రోజున లేరు. ఎందుకంటే జగన్ గారు ఏదైతే చెప్పారో మాట తప్పకుండా మడం తప్పకుండా 100కి 100% చేశారో ఈ రోజున నెక్స్ట్ ఆయన కూడా అందుకోసం వాళ్ళు ఇష్టం వచ్చాడు కాకుండా జరిగే అయితేనే ప్రజలకు మంచి చేస్తామన్న మ్యానుఫ్యాక్చరింగ్ వదలడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పిల్లల చదువు నిమిత్తం కానీ వాళ్ళ నిమిత్తం కానీ వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ నమ్ముతారు కానీ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ టీడీపీ పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు నమ్మరు. ఎందుకంటే అతను మరీ బూతుగా ఉంది. అది వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు చక్రవర్తి, ఎంపీ కేసినేని నాని అల్లుడు కాజా రఘురాం 23వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని వారు కోరారు. వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు జరిగాయని వారు గుర్తు చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి సుబ్బారావు గారు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గడపలో కానివ్వండి, ఇది కొంచెం కమర్షియల్ ఏరియా అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కానీ ఇప్పుడు కానీ బ్రహ్మరథం పెట్టే ప్రయత్నం ఉన్నారు. తప్పకుండా వారు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపిస్తామంటూ వారు గంటాపదంగా మాకు చెప్తుంటే మేము చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే నిన్ననే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి వారి బ్యాలెట్ నెంబర్ని కూడా అలాట్ చేయడం జరిగింది. వారి ఈవీఎంలో వారి నెంబర్ 4, అలాగే కేసినేని గారిది నెంబర్ 2 ఎంపీగా. తప్పకుండా అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ అభివృద్ధి కానివ్వండి, ఇక్కడ కార్పొరేటర్ ఓటమి చెందినప్పటికీ వారు ఇక్కడ ఉండి ప్రజలకు ప్రతినిత్యం అనునిత్యం వారికి అందుబాటులో ఉండి ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి వారికి అందుబాటులో ఉన్నారు. మెయిన్గా ఇంతకుముందు 14 నుంచి 19 వరకు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్క రోడ్డు ఇక్కడ ఒక పెద్ద కమర్షియల్ ఏరియా అప్పటికీ మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వడంలో వారు విఫలమయ్యారు. తప్పకుండా ఓన్లీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఎటువంటి అవసరాలున్నా వెంటనే వారికి అందజేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉండింది. మనం చూస్తున్నాం వెల్లంపల్లి గారు పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశారు, వారు అలాగే ఇక్కడికి వచ్చాక ఎలాంటి అభివృద్ధి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే వారి ఫౌండేషన్ తరపున కానివ్వండి. నమస్కారం అండి. ఈరోజు డివిజన్ 23లో ప్రచారాలు జరగటం అయ్యిందండి. మన స్థానిక ఇన్ఛార్జ్ మిస్టర్ సుబ్బారావు గారు అండ్ ఇక్కడ కార్యకర్తలందరూ చాలా బాగా చేయించి చాలా బాగా చూపించారు మాకు. ప్రతి గడపకి మేము వెళ్తే పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. అందరూ జగన్ అన్నే వస్తారు, మళ్ళీ సంక్షేమాలు అందాలి మనకి అని అందరూ మనవి చేసుకుంటున్నారు. అండ్ మన ఇక్కడ రీసెంట్గా ఓపెన్ అయిన రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి కూడా అందరూ చాలా ఆనందంగా స్పందిస్తున్నారండి. అండ్ మన ఎంపీగా కేసినేని నాని గారు 3వ సారి డెఫినెట్గా వచ్చి ఆయన అనేక మంచి పనులు చేశారు. ఇక్కడ 3 ఫ్లైఓవర్స్ తెచ్చింది కాకుండా టాటా ట్రస్ట్తో చేసింది. అవన్నీ కూడా ప్రజలు ఆనందంగా ఉండి ఇంకోసారి ఆయనకి హ్యాట్రిక్గా గెలిపించి తీసుకొద్దామని అనుకుంటున్నారు. మన ఎంపీ కేసినేని నాని గారి బ్యాలెట్ నెంబర్ 2 అండి. అండ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిది నెంబర్ 4 అండి. తప్పకుండా అందరూ వేసి గెలిపిస్తారని మనవి చేసుకుంటున్నారండి. ఒలింపిక్ భారత్ మిషన్ పేరుతో దివ్యాంగులైన చిన్నారులకు స్పోర్ట్స్లో శిక్షణ ఇస్తున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వారు
క్రీడలలో రాణించే అవకాశం ఉందని చెప్పారు. విజయవాడ పడమట ఇండోర్ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో ఒలింపిక్ భారత మిషన్ పేరుతో మానసిక దివ్యాంగులు చిన్నారులకు బోసి గేమ్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శిక్షణ శిబిరాన్ని లయన్స్ గవర్నర్ శంకర్ గుప్తా మరియు ఇతర ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులు సాధారణ చిన్నారులతో కలిసి అందరికీ ఈ గేమ్లో శిక్షణ ఇవ్వడమే మిషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వేసవిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తే భవిష్యత్తులో రాణించడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. మానసిక దివ్యాంగుల్లో ఉన్న ఆందోళన పోగొట్టేందుకు సాధారణ చిన్నారులను కలిపి శిక్షణ ఇస్తున్నామన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పూర్తి సహకారంతో జిల్లా క్లబ్లు ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నా పేరు శంకర్ గుప్తా, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 316D. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్ డిజేబుల్ పీపుల్కి చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లలకి ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాంటి స్థితిలో 210 దేశాల్లో మరి అందరూ డిజేబుల్ పీపుల్ అందరికీ కూడా గేమ్స్ నిర్ణయించి వాళ్ళు కూడా సంతోషంగా ఉండేలాగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పిల్లలు కూడా సంతోషంగా ఉండేలాగా ఉండాలని చేయాలనే ఉద్దేశంతో ఎవరికైతే అవయవాలు సక్రమంగా ఉన్నాయో వాళ్ళు ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారో అదే పద్ధతిలో వీలైనంత మెరుగైన మరి హెల్ప్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏ రంగంలో ఇష్టమైతే ఆ రంగంలో వాళ్ళు రాణించేలాగా మరి ఎంకరేజ్ చేయటమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. అలాంటి ఈ సంస్థకి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 215 దేశాల్లో పనిచేస్తున్న ఈ సంస్థ 106 సంవత్సరాల నుంచి సమాజ అవసరాల కోసం పనిచేస్తున్న ఈ సంస్థ దీన్ని గుర్తించి వీరికి కూడా సాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక MOE ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ గేమ్స్ నిర్వహించేదానికి మా లయన్స్ ఆర్గనైజేషన్ కూడా చక్కని సహాయం అందిస్తూ ఉంది. మరి లయన్స్ క్లబ్ గురించి మీ అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా తీరుస్తూ. నా పేరు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు అండి. లయన్ లియో క్లబ్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా ప్రీతమ గవర్నర్ శంకర్ గుప్తా గారు చెప్పినట్టుగా ఇది యూనిఫైడ్ స్పోర్ట్స్, అది అంటే పారా ఒలింపిక్స్ తెలుసు అందరికీ. యూనిఫైడ్ స్పోర్ట్స్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్, స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ అంటే మిషన్ భారత్, మిషన్ ఇంక్లూజన్ భారత్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఆ ఫండింగ్ దీని ఇవ్వటం జరిగింది. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ కట్టిన వాళ్ళందరికీ కూడా LCF ఫౌండేషన్లో అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని ఇటువంటి ఆర్గనైజేషన్స్కి ఇవ్వటం, దీన్ని ఎంకరేజ్ చేయటం, ఈ స్పెషల్ చైల్డ్కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి ఇవాళ మొదటి వేదిక. ఇక్కడి నుంచి మళ్ళీ పెద్ద సెలక్షన్స్ ఉంటాం, పైగా తర్వాత నుంచి ఇంటర్నేషనల్ ఉంటాం, ఇలా పంపించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ కొట్టినటువంటి స్పెషల్ చైల్డ్స్ ఉన్నారు. 10 ఏళ్లుగా ఎంపీగా పనిచేసిన తాను విజయవాడ రూపురేఖలు చాలా వరకు మార్చగలిగానని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తెలిపారు. 2014 ముందు విజయవాడ నగరం ఎలా ఉండేదో అందరికీ తెలుసని, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లతో పాటు ఎయిర్పోర్టు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచామన్నారు. యాక్సిస్ కంట్రోల్ రఫీల్ హైవే విజయవాడ నుంచి నాగపూర్ వరకు తెచ్చామన్నారు. దీనివల్ల ఢిల్లీ చేరుకునే టైం తగ్గుతుందని, 18 గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చునని నాని సూచించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేసినేని నాని పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. కార్యవర్గ సభ్యులకి, అధ్యక్షులు జయరాజ్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకి, అట్లాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది 3వసారి అనుకుంటా నేను మీట్ ది ప్రెస్ ఎలక్షన్ ముందు, పోలింగ్ డేట్కి ముందు మీట్ ది ప్రెస్ని అడ్రస్ చేయటం. సో ఇప్పటికి 2014లో ఎంపీగా పోటీ చేశాను, అట్లాగే 19లో పోటీ చేశాను, ఇప్పుడు పోటీ చేస్తున్నా. కాదు అప్పటికిప్పుడు తేడా ఏంటంటే అప్పుడు 2 సార్లు నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాను, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. సో మీ అందరికీ తెలుసు నా గురించి, నేను పెద్దగా మీకు చెప్పవసరం లేదు. 10 ఏళ్లలో నేను 2014లో నేను ఎంపీగా ఎన్నికై నుంచి
10 ఏళ్ళు. మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. మీలో చాలామంది విజయవాడలో పుట్టి పెరిగిన జర్నలిస్టులు ఉన్నారు. విజయవాడ అంటే అభిమానాలు కలిగినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. అట్లాగే ఈ ప్రాంతం ఏంటి, ఈ ప్రాంత చరిత్ర ఏంటి అన్నీ కూడా మీకు బాగా తెలుసు. ఈ మధ్య 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతమంది జర్నలిస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చో వేరే ప్రాంతాల నుంచి వచ్చో ఇక్కడికి వచ్చి చేరారు తప్ప మీతో పాటు మీరందరూ కూడా ఎక్కువగా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటూ అందరి గురించి కూడా చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తులు మీరంతా కూడా. ముఖ్యంగా 2014కు ముందు విజయవాడ నగరం ఎట్లా ఉండేదో మీకు తెలుసు. మనం ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో ఏ రకంగా దీన్ని రూపురేఖలు మార్చాము. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెయిన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, అట్లాగే ఇవాళ మన ఎయిర్పోర్ట్ కానీ, మౌలిక సదుపాయాల్లో నేను ఏం చేశానో ఈ నగరానికి మీ అందరికీ తెలుసు. సృజన చౌదరి ఈ పేరు వింటేనే సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసే వ్యక్తిగా గుర్తు వస్తాడు. విజయవాడ కోసం ఎంతో సేవ చేసిన, ప్రచారం ఇష్టపడని వ్యక్తి. సృజన ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది పేదవారికి సహాయం చేసిన గొప్ప గుణవంతుడు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మన ముందుకు వస్తున్న నాయకుడు సృజన చౌదరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సృజన చౌదరి ఈ అవకాశం రావడం సొంత ఊరిపై రుణం తీర్చుకోవడానికి దొరికిన అవకాశంగా భావిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల ముందుకు వచ్చిన సృజన చౌదరి తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నిలుపుతానని చెప్తున్నారు. తన మాటను చేతల్లో చూపెట్టే విధంగా అప్పుడే తన పనులను మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని అక్కడే పరిష్కరించే విధంగా ముందుకు సాగుతున్నారు. సృజనతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ప్రజల వద్దకు వెళ్లి తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు. తాము గెలిస్తే ఏమి చేస్తారో ముందుగానే చెప్పి ప్రజల మనసు గెలుచుకుంటున్నారు సృజన. ప్రభుత్వంపై పేద మధ్యతరగతి ప్రజల్లో ఉన్న తీవ్ర ఆక్రోశాన్ని దృష్టిలో ఉంచుకొని తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అండగా నిలబడదామని ధైర్యం కల్పిస్తూ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. సృజనతో పాటు అతని కుటుంబ సభ్యులు చేసిన ప్రచారం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే విధంగా ఉంది. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల సమస్యలను పూర్తిగా పరిష్కారం చేస్తామని వారు చెప్తున్నారు. ప్రజలు తమ జీవితాన్ని మార్చడానికి సృజన వచ్చారన్న విశ్వాసం వారిలో కనిపిస్తుంది. మొత్తంగా సృజనతో పాటు అతని కుటుంబ సభ్యులు చేసిన ప్రచారం బీజేపీకి గెలుపు తలుపు తడుతుంది. చాలా రోడ్లు బాలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి సృజన చౌదరి గారిని అసెంబ్లీకి ఎన్నుకొని మన ఏరియాని అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడున్న డ్రైనేజ్ సమస్యను ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. 2 నెలల్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ సమస్యను తీరిపోతుంది. గల్లీల్లో కనబడతాడు, ఢిల్లీలో వినబడతాడు. పశ్చిమ నియోజకవర్గంలో మారుమూలల్ని కూడా వదలకుండా పలకరిస్తూ 22 డివిజన్లలోనూ తిరుగుతున్న సృజన చౌదరి ఇప్పుడు ఢిల్లీని బెజవాడకు దించి చూపిస్తానంటున్నారు. ఎందుకంటే బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో సమస్యలు స్థానికమే అయినా కేంద్రం తలుచుకుంటే ఠక్కున పరిష్కారం అయిపోతాయి. కొండల మీద ఇళ్లకు పట్టాలు కావాలంటే కేంద్ర పర్యావరణ శాఖ తలుచుకుంటే చాలు. నేల మీద డ్రైనేజీలు, నెత్తి మీద కరెంటు వైర్ల బెడద తీరాలంటే పట్టణాభివృద్ధి శాఖ సపోర్ట్ కావాలి. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు కావాలంటే సోలార్ ప్యానెళ్లు ఇవ్వాల్సింది కేంద్రమే. పశ్చిమంలో ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలంటే సాయం రావాల్సింది ఢిల్లీ నుంచే. అందుకే పశ్చిమం కోసం మేమందరం ఉన్నామని ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దిగివచ్చి చెబుతున్నారు. YS चौधरी जी मेरे मित्र हैं. आंध्र प्रदेश के जनता के हितों के लिए लड़ते रहे, काम करते रहे. इतने सारे लाभ आंध्र प्रदेश को दिलाए. చౌదరి తలుచుకుంటే తలరాత మారుతుందని ఇటు అమరావతిలో చంద్రబాబు అండ, అటు ఢిల్లీలో మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న చౌదరి చొరవతో పశ్చిమం నిశ్చయంగా మారబోతుందనే సగటు ఓటర్లో కనిపిస్తోంది. కమలాన్ని గెలిపిస్తోంది.
ల్యాండ్ మార్కులా నిలిచిపోయేలా పని చేస్తా. విజయవాడ పేరు చెప్పగానే మనకు ప్రకాశం బ్యారేజ్ గుర్తొస్తుంది. అలాంటి ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కోసం క్రియాశీలకంగా పనిచేసిన ఇంజనీర్ల బృందంలో ముఖ్య సభ్యుడు యలమంచిలి జనార్దనరావు, మన సుజనా చౌదరి తండ్రి గారు. తండ్రి బాటలోనే ఇప్పుడు సుజన స్పష్టంగా, స్వచ్ఛంగా, నిర్దిష్టమైన ప్రణాళికతో పశ్చిమ నియోజకవర్గానికి ఒక మాట చెబుతున్నారు. నన్ను గెలిపించండి, కొండ ప్రాంతాలకు అండగా నిలుస్తా, కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా, సమస్యలకు కేర్ ఆఫ్ గా ఉన్న బస్తీలను ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దుతా, ఇంద్రకీలాద్రి సర్క్యూట్ తెచ్చి దుర్గగుడిని దేశానికే తలమానికంగా నిలుపుతా అని ప్రణాళికతో సహా చెబుతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ సాధించిన చరిత్ర తెలుసు. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి కావడం కోసం కేంద్రం చుట్టూ తిరిగి పని చేయడం తెలుసు. అందుకే ఇప్పుడు తమ కష్టాలను కూడా సుజన తీరుస్తారని, తలరాత మారుస్తారని పశ్చిమ నియోజకవర్గం నమ్ముతోంది. ఓటు వేసి గెలిపిస్తోంది. యలమంచిలి సత్యనారాయణ చౌదరి, మన సుజనా చౌదరి, కూటమి అభ్యర్థి, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం. కమలం గుర్తుకు ఓటు వేద్దాం, అభివృద్ధికి బాట పరుద్దాం. 19వ డివిజన్ పశువుల హాస్పిటల్ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయని కాంక్షిస్తూ అతని సతీమణి సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ రెహానా నాహిద్తో కలిసి గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు సుధీర. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఓట్లు వేయాలని ఆమె సూచించారు. ఇన్ఛార్జిగా ఉండే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అవినాష్ ఎమ్మెల్యేగా అయితే నియోజకవర్గానికి తిరుగుండదని ఆమె అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ఒక స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాను. మా స్కూల్ పిల్లలందరికీ అమ్మఒడి వస్తుంది. వాళ్ళు పేరెంట్స్ చాలా సంతోషిస్తున్నారు. మళ్ళీ జగన్ రావాలని ఆ పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా చేశారు. కోవిడ్ టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు. నవరత్నాల పథకాలు కూడా చాలా బాగున్నాయి. జగన్ గారే సీఎం అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. అవినాష్ గారు ఎమ్మెల్యే అవ్వాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వంలో ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అని చాలా మేలు జరుగుతుందండి. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలకి అమ్మఒడి విషయంలో చాలా మేలు జరుగుతుంది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు చేసిన ప్రభుత్వం కానివ్వండి, 19 నుంచి 24 దాకా చేసిన జగనన్న ప్రభుత్వానికి తేడా ఏం కనిపిస్తున్నారు మీరు? నవరత్నాల తేడా చాలా కనబడుతుందండి. ఆయన చెప్పిన ఏమీ చేయలేదు, కానీ జగన్ గారు చేస్తారండి. వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు అందకుండా ఇబ్బందులు పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైశాచిక ఆనందం పొందుతున్నారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని సుజనా చౌదరి మాయమాటలు చెబుతున్నారని, ఈ మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గ
నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ బ్రాహ్మణ వీధి కొండ ప్రాంతాలలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన విజయం కోసం అందరూ కలిసి రావడం, ప్రజలు ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వికలాంగులు, వృద్ధులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి సాధించారని ప్రశ్నించారు. మాయ కూటమిగా ఏర్పడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. పేదలకు మేలు చేసే ప్రభుత్వం వైసీపీ అని, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ముట్టుకునేందుకే బీజేపీ సిగ్గుపడుతుందని, మేనిఫెస్టోకు చంద్రబాబు విలువ లేకుండా చేశారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని సృజనా చౌదరి మాయమాటలు చెబుతున్నారని, ఈ మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తమ పార్టీకి చెందిన చోటా మోటా నాయకులను పార్టీలోకి తీసుకుని గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ వైసీపీ మహాసముద్రమని, చిన్న నీటి బొట్టును తీసుకువెళ్లినంత మాత్రాన ఏమీ కాదని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ కార్పొరేటర్ గారైన తంగెళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ సంఘాల నాయకులు, అలాగే నగరాల సంఘాల అధ్యక్షులు బాయన బాబ్జీ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించి నా విజయం కోసం ప్రతి అడుగులో అడుగు వేసి ముందుకెళ్తున్నారు. మంచి స్పందన వస్తుంది, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మమ్మల్ని అందరం ముందుకు తీసుకెళ్తూ మేము ఉన్నామయ్యా, నీకు జగనన్నను గెలిపించుకుంటాం, అలాగే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నీకు మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామయ్యా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్న పెన్షన్ల కోసం వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అలాగే వితంతువులు కానీ ఎన్ని అవస్థలు పడ్డారు. బ్యాంకుల చుట్టూకి వెళ్ళి బ్యాంకుల చుట్టూ తిరిగితే మీ ఏలుముద్దలు పడట్లేదని, ఐరిష్ పడట్లేదని చెప్పేసి నానా అవస్థలు పెట్టారయ్యా, మాకు పొద్దున్నే 7ంటికి వెళ్ళి సాయంత్రం 6ంటికి వచ్చామయ్యా అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి, అలాగే వికలాంగులను ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్. మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే ఓర్వలేక కావాలని చెప్పేసి దురుద్దేశంతో ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు. మరి మీరందరూ గ్రహించుకోవాలి, ఈ కావాలని చెప్పేసి దురుద్దేశం చేస్తున్న ఈ పన్నాగం ఇది. దీనికి ఒక మాయకూటమిగా ఏర్పడి నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ మాయకూటమి వచ్చి మీ దగ్గర ఓట్లు అడుగుతున్నారు. ఏం సాధించారని చెప్పి, ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘ అధ్యక్షుడిని. మా కులానికి చిన్నగారు లాస్ట్ ఎమ్మెల్యే 78 to 83. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కులాన్ని బీసీలో మార్చారు. తర్వాత వారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్గగుడి చైర్మన్, ఒక మేయర్ సీటు, ఒక శ్రీశైలము మెంబరు, అలాగే మా కులము నాగవంశీయులు, నగరాలు కలిసి ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా కులాన్ని సపరేట్ చేసి ఒక చైర్మన్, మెంబర్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు మా కులమే పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండేది. తెలుగుదేశం పార్టీ ఎదిగింది, మా కులం తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అమ్మాయికి మేయర్ ఇచ్చారు, చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. మా కులం అంతా కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ నాని ఎంపీ గారికి, ఆసిఫ్ గారు ఎమ్మెల్యే గారికి మా కులమంతా ఓట్లు వేస్తారని కుల పెద్దగా నేను చెప్తున్నా. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీరు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. సమీక్ష సందర్భంగా సిఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రక్షిత మంచినీటి సరఫరా పథకాల నిర్వహణ, తాగునీటి అవసరాలకు ఇటీవల కాలువల ద్వారా నీటిని విడుదల చేయగా ఎన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపింది అధికారులతో సమీక్షించారు. జూన్ నెలాఖరు వరకు ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా నీటి ఎద్దడి అధికంగా గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితులపైన ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించారు. భూగర్భ జల మట్టాల స్థాయి ఏ విధంగా ఉంది, ఆ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు భూ
భూగర్భ జల మట్టాలను అంచనా వేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్కు సంబంధించిన పనులను ఈ నెల 13వ తేదీన ఎన్నికలు అయ్యాక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదంతో పనులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి PRN-RD అధికారులకు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి పనుల ప్రగతిని సమీక్షిస్తూ షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్టులకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపినందున వేగంగా పనులు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో గురువారం 28,56,000 మంది ఉపాధి పనులు నిర్వహించారని PRN-RD ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ CS-కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది గల 281 ఆవాసాలకు ప్రస్తుతం ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. మొత్తం 3,075 ఆవాసాలకు జూన్ వరకు ట్యాంకుల ద్వారా సరఫరాకు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వివరించారు. కరువు ప్రభావిత మండలాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు 39 కోట్ల రూపాయలకు ఎన్నికల సంఘం ఆమోదించిందని తెలిపారు. తాగునీటి అవసరాలకే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపేందుకు ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఈ నెల 1వ తేదీ వరకు నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ పనుల ప్రగతిని వివరిస్తూ గురువారం రాష్ట్రంలో 28,56,000 మంది కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహించారని తెలిపారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్, జలవనరుల శాఖ ENC నారాయణ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో RWS ENC కృష్ణారెడ్డి, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ENC ఆనందరావు, NRGS డైరెక్టర్ చినతాతయ్య, JDMAUD S రవీంద్ర, భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ జాన్ సత్యరాజ్, AD విశ్వేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని రాబోయే ఎన్నికల విజయాన్ని సాధించాలని కోరుతూ ఎంపీ నాని సతీమణి కేశినేని పావని 26వ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సోదరి క్రాంతి 16వ డివిజన్లో గురువారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్తో కలిసి గడప గడపకు వెళ్లి ఆమె ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి దేవినేని అవినాష్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె తెలిపారు.
అవినాష్ గారు అయిన వాళ్ళ అక్కగారు క్రాంతి గారు వచ్చినందుకు ఇదే రెస్పాన్స్తో రేపొద్దున ఎలక్షన్లో కూడా చూపించి మంచి మెజార్టీతో అవినాష్ గారిని అలాగే జగన్ బాబు గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాను. అలాగే మన దేవినేని అవినాష్ గారు చాలా కార్యక్రమాలు చేశారు. ఇన్ఛార్జిగా ఉండి రేపొద్దున ఎమ్మెల్యేగా గెలిపించుకుని మనం ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే మంచిగా చేయించుకుందాం. ఆయన మనకు అందుబాటులో ఉంటారు. ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలేను. వాళ్ళు మనకేమీ చేసింది లేదు. వాళ్ళు ఏంటంటే టిఫిన్ బళ్ళకేను ఇస్త్రీ బళ్ళకే ఇచ్చి ఏదో 1-2 6 నెలలకోసారి 2 నెలలకోసారి వచ్చి చెప్పేసి మేమేదో చేసేసామని చెప్తారు. అవినాష్ బాబు గారు అలా కాదు, ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మనకి పని చేపిస్తారు. ఏదైనా పనినా తొందరగా పని జరుగుతుంది. కాబట్టి అవినాష్ బాబు మంచి మెజార్టీతో గెలిపించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. వన్ టౌన్ వస్త్ర వ్యాపార రంగానికి ప్రసిద్ధని వారికి అండగా ఉండి వ్యాపార వృద్ధికి తగిన వంతు సహకారం అందించడంతో పాటు మంచి పాలసీలను తీసుకొస్తానని పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జాతీయ బీసీ సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ సీరం నాగమల్లేశ్వరరావు అన్నారు. బీసీలకు రాజ్యాధికారం సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి జాతీయ బీసీ సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ సీరం నాగమల్లేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం కేటాయించిన కుండ గుర్తుకి నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని వ్యాపారస్తులు కాంప్లెక్స్లో వివిధ షాపుల్లో పనిచేసే సిబ్బందిని ఆప్యాయంగా పలకరించి ఓట్లను అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని డ్రైనేజీ, తాగునీరు, వీధి లైట్ల సమస్యలతో పాటు ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఎదురై ఆసుపత్రికి వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి అని నాగమల్లేశ్వరరావు తెలిపారు. స్థానికంగా ఉండే నాకు సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని, తనని కుండ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే కొండ ప్రాంతాల్లో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపుతానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సీరం నాగమల్లేశ్వరరావు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొండ మీద పోటీ చేస్తున్నా. రేపు మే 13 జరిగే ఎలక్షన్లో మీరందరూ కొండ గుర్తుకి 15 నెంబర్ ఓట్లేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ఇండిపెండెంట్గా మేము ఎందుకు పోటీ చేస్తానంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 13 లక్ష దగ్గరగా 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ 1,00,000 ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకే ఓటు వేద్దామని చెప్పి చాలామంది బీసీలు 130 కులాలు ఈరోజు ఓట్లేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వచ్చేటప్పుడు చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్య ఎలా ఉన్నాయంటే మా పశ్చిమ నియోజకవర్గం వచ్చేటప్పటికి కొండ ప్రాంతాలు ఎక్కువ. ఈ కొండ ప్రాంతాల్లో జరిగేది ఏంటంటే హాస్పిటల్కి కీలకమైన చాలా ప్రాబ్లంగా ఉంది. కొండల మీద ఏది జరిగినా, ఒంట్లో బాగపోయినా, ఏ హాస్టోక్ వచ్చినా, ఏది వచ్చినా కూడా కొండల మీద కిందకి రావాల్సి వస్తుంది. రేపు కానీ నాకు కానీ ఓటేస్తే నేను మాత్రం రేపొద్దున కొండ ప్రాంతాల్లో మినీ హాస్పిటల్ కట్టిస్తాను. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు మినీ హాస్పిటల్ కట్టిస్తాను. కొండ ప్రాంతాలు రిజిస్ట్రేషన్లు ఇవ్వండి. ఎవరికి లోన్కి వెళ్ళాలన్నా కూడా ఎవరు లోన్ ఇవ్వట్లేదు. ఆ లోన్ రిజిస్ట్రేషన్లు కూడా ఈ కొండ ప్రాంతాలకి చేపిస్తానని హామీ ఇస్తున్నా. ఈ పశ్చిమ నియోజకవర్గ బీసీలకి అందరికీ, ఓసీలకు కూడా నాకు ఓట్లు వేస్తారనుకుంటున్నా. బీసీల మీద ఫస్ట్ నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం బీసీలకు ఇవ్వాలని. రేపు జరిగే మే 13 తారీఖున అఖండ మెజార్టీతో నాకు ఓట్లు వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అబద్ధాలేనన్న సీఎం జగన్. సూపర్ 10 పథకాలకు 1,50,000 కోట్లు ఏడాదికి అవుతాయని, వాటిని ఎక్కడి నుంచి తెస్తాడని ప్రశ్న. వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వెల్లడి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ చేసింది శూన్యమంటూ మండిపడ్డ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రజలు చీదరించుకోవడంతో గద్దె రామ్మోహన్ ప్రచారానికి కూడా వెళ్ళలేకపోతున్నాడని స్పష్టం. కేశినేని నాని, దేవినేని అవినాష్ విజయాన్ని కోరుతూ వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన అవినాష్ సోదరి క్రాంతి, కేశినేని హైమా. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.